సర్వత్రా కూడా హర్షం వ్యక్తం. ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్లోని 9 ఉగ్ర స్థావరాలపై దాడులు చేయడం ఆనందాన్ని కలిగించిందని ఉగ్రదాడిలో మృతి చెందిన కావలివాసి మధుసూదన్ బావ అనిల్ అన్నారు. ఉగ్రదాడిలో మా బావని పోగొట్టుకునడం చాలా బాధాకరమని, భారత్లోని ఉగ్రవాదులు ఉగ్రవాదులను ఏర్పారేస్తున్నారని చెప్పి కాల్చివేతలు జరుగుతున్నాయని, కనీసం ఒక 200-300 మంది ఉగ్రవాదులు హతమయ్యారని మన ఆర్మీ నుంచి. ఇది నిజంగా చాలా సంతోషకరం మా ఫ్యామిలీకి. ఇంత బాధలో, ఇంత దుఃఖంలో లాస్ట్ 10 రోజుల నుంచి మాకు వచ్చిన ఒకే ఒక చిన్న సంతోషం ఏంటంటే ఇదేనండి. ఆ ఉగ్రవాదుల్ని చంపడం అనేది నిజంగా రాత్రి నుంచి మా ఫ్యామిలీ అందరూ కానీ, మా ఫ్రెండ్స్, మా బంధువులు అందరూ చాలా సంతోషం వేసింది ఇది. కానీ ఇది ఇంతటితో ఆగకూడదు అనేది మా మనవండి. ఎందుకంటే ఇంతకుముందు కూడా సర్జికల్ స్ట్రైక్స్ జరుగున్నాయి, కానీ ఉగ్రవాదులు ఎప్పుడు ఆగలేదండి. మళ్ళీ ఏదో ఒక రూపాన వాళ్ళు వస్తున్నారు, తెగబడుతున్నారు మన భారతదేశం మీద. ఇది ఇంతటితో ఆపకూడదు. మేము అనుకునేది ఏంటంటే, మా చిన్న కోరిక ఫ్రమ్ మోడీజీ, దయచేసి మీరు పాకిస్తాన్ ఎకనామీని దెబ్బతీయండి, పాకిస్తాన్ అడ్మినిస్ట్రేషన్ దెబ్బతీయండి. ప్రతి ఉగ్రవాది ఇంకొకసారి భారతదేశం మీద కన్నెత్తి చూడాలన్నా కూడా ఉచ్చపోయాలండి వాళ్ళు. అలా ఆ విధంగా ఇదే ఛాన్స్ మనకి. మళ్ళీ మనం వెయిట్ చేయకూడదండి. ఈ ఛాన్స్ని ఉపయోగించుకొని మొదలు పెట్టాం కాబట్టి దయచేసి ఎండ్ చేసి రానియండి. ఇదండి మా ఫ్యామిలీ నుంచి మేము కోరుకునే మోడీజీ నుంచి జరుగుతుందండి. ప్రతి ఒక్కరికి 26 మందిలో ఆల్మోస్ట్ మోర్ దెన్ 60% రేపే పెద్ద కర్మ. కరెక్ట్గా ముందు రోజు దెబ్బ కొట్టాడండి వాళ్ళని, ఉగ్రవాదుల్ని. అదొక్కటి మాకు చాలా చాలా హ్యాపీ అయింది. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి 99 టీవీ.